ఇంటర్మీడియట్ పరీక్షల సాఫీ నిర్వహణ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ వారి ఆధ్వర్యంలో ఇంటర్మీడియట్ బోర్డును సోమవారం కలిసి వినతి పత్రం అందించారు. అంబర్పేట్ డీడీ కాలనీలో ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ కార్యాలయంలో కమిటీ సభ్యులతో పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర చైర్మన్ అజయ్ కుమార్, ఇన్ఛార్జ్ వినోద్ కుమార్, అధ్యక్షురాలు దారా మోనిక, సమన్వయకర్త ఏ సాయి వెంకట్రావు, జనరల్ సెక్రటరీ వెంకట నరసింహారెడ్డి, అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ సాయి ప్రసాద్ రావు, కోఆర్డినేటర్ సాయి వెంకటరావు, లీగల్ అడ్వైజర్ శ్రీనివాస్, మెంబర్ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్షా కేంద్రాల వద్ద హారన్ నిషేధం, పార్కింగ్ నిషేధం, పరీక్షా కేంద్రం నుండి 100 మీటర్ల వ్యాసార్థంలో హారన్ నిషేధం, పార్కింగ్ నిషేధం జోన్లను ఖచ్చితంగా అమలు చేయాలి. పరిమిత ప్రవేశం రద్దీని నివారించడానికి పరీక్షా కేంద్రం నుండి 1 కిలోమీటర్ లోపల ప్రైవేటు వాహనాలను అనుమతించకూడదు. ఎగ్జామినేషన్ సెంటర్ లో హెల్ప్నెస్ అటువంటిది ఉన్నారని చేస్తే ఈవెన్ ఎవరైనా స్టూడెంట్ టికెట్ మర్చిపోయినట్టే ఇన్స్టెంట్ గా ఒక టికెట్ అవైలబుల్ ఉన్నట్టు అదొకటి. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ పీరియడ్ లో అమ్మాయిలు ఏంటంటే బాగా స్ట్రెస్ లో ఉండి ఫుడ్ కూడా సరిగ్గా తీసుకోరు. మన నుంచి ఏమనంటే అక్కడ ఉన్న ఇన్స్టిట్యూషన్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్ కి ఓఆర్ఎస్ లాంటివి బాగా డిప్రెషన్ లోనే ఇదే ఫుడ్ ఓఆర్ఎస్ లిమిట్స్ ఒక హెల్ప్ డెస్క్ మనం ఏం చేస్తామంటే డిస్ట్రిక్ట్ ఒక కంట్రోల్ రూమ్ పెట్టాం ప్రతి జిల్లా. హార్టికల్చర్ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇస్తున్నాము, డిస్ట్రిక్ట్ కంట్రోల్ రూమ్ నెంబర్ ఇస్తున్నాం, 2 నంబర్. అలా యాక్సెస్ బట్టి మన దగ్గర బయట ఒక 3 మెంబర్స్ రౌండ్ ద క్లాక్ ఉంటారు. ఏది వచ్చినా కూడా రిసీవ్ చేసుకుంటారు. వాళ్ళకి ట్రైన్ ఫెయిల్ వస్తుంది. ఎవరికి అని కాకుండా మా దగ్గర ట్రైన్ ఎంప్లాయీస్ పెట్టారు. మాకు ఎప్పుడు కాల్స్ వస్తూనే ఉంటాయి వేరే స్కీమ్లో. వాళ్ళ అంటే మా నుంచి ఒక ఎగ్జామినేషన్ సెంటర్ లో ఆల్మోస్ట్ ఒక 500 to 600 మెంబర్స్ అట్లీస్ట్ ఒక హెల్ప్ డెస్క్ టేబుల్ అరేంజ్ చేసి అదే ఆర్గనైజేషన్ సెంటర్ అదే సెంటర్ ఎగ్జామినేషన్ సెంటర్ లో ఒక పర్సన్ అలాట్మెంట్ చేస్తారు. మీకు ఒక చిన్న విషయం, హార్టికల్చర్ సర్వీస్ గతంలో హార్టికల్చర్ ఎవరికి వాళ్ళు ప్రిన్సిపల్ ఆ స్థాయి వాళ్ళని మనం ఒక 10 years నుంచి వెబ్సైట్లో పెడుతున్నాం. వెబ్సైట్లో ఉంటాయి కాబట్టి పిల్లలు కాలేజీకి వెళ్ళాలన్నా తనే డౌన్లోడ్ చేసుకుంటారు. ఈవెన్ సెంటర్కి ఒకవేళ ఆయన హార్టికల్చర్ మర్చిపోతారు. సెంటర్లో ఏం చేస్తాం, సిస్టంలో హార్టికల్చర్ మర్చిపోతే మేమే తీస్తాం. కాబట్టి హార్టికల్చర్ మర్చిపోయినా ఏ ప్రాబ్లం లేదు. ఇంకా అడ్వాన్స్ ఇయర్ ఏం చేస్తున్నామంటే మన దగ్గర రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ వాళ్ళకి లింక్ పంపిస్తుంది. ఎక్కడ డౌన్లోడ్ చేస్తారు వెబ్సైట్ నాకు లింక్ ఉండగానే పీడిఎఫ్ మొబైల్లోనే అదేని తీసుకొని సమ్ ఒకవేళ రూరల్ ఫెలోస్ మాకు తెలియదు, వెబ్సైట్ అంటే తెలియదు అన్నా కూడా మొబైల్లో తీసేసి కూడా తీసేసుకుంటారు. చెప్తున్నాను కాదు కానీ నియర్లీ మోర్ దాన్ 7 to 8 states మన ప్లాన్స్ తీసుకొని వెళ్ళి ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇన్ ఇండియా. సూపర్ సార్. అంటే మాకు సార్ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం అయితే మస్తు అనిపించింది. అదే ఎగ్జామినేషన్ లేదు సార్, టైమింగ్స్ పొడిగి ఇచ్చారు. ఒకవేళ లేట్ అయితే 1 minute అంటే ఇప్పుడు ఎంత 15 minutes సెంటర్ దగ్గర బయట పెట్టి లోపల పేపర్ ఏదో రకంగా పిల్లలకు చెప్పి చదివించుకున్న తర్వాత లాస్ట్ మూమెంట్ లో లైన్ కట్టుకుపోయింది. అదన్నీ చూసి వాళ్ళని కట్ చేయాలని 1 minute నిబంధన పట్టుకొచ్చినాక సరే సంవత్సరం ఒక 3 to 5 minutes వరకు మా వాళ్ళు కళ్ళు చూసుకుంటారు. సార్ ఇది అవేర్నెస్ స్పెసిఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మాకు ఇయర్లీ అంటున్నారు కదా, ఇయర్లీ ట్రైస్ అన్నారు అంటే క్వార్టర్లీ వన్స్ పేరెంట్స్ కి ప్లస్ అసలు పీటీఎం పెట్టాం, పేరెంట్ టీచర్ మీటింగ్స్ పీటీఎం పెట్టాం. స్టూడెంట్ కౌన్సిలర్ ఉంటారు కాలేజ్లో, స్టూడెంట్స్ కౌన్సిలర్ ఒక్కోసారి వీక్లీ వన్స్ కూడా ఒకటి క్లాస్ నడుస్తూ ఉంటుంది. ఎవ్రీ సాటర్డే గేమ్స్ పీరియడ్ నడుస్తుంటుంది. సో విత్ యువర్ పర్మిషన్ అంటే
మేము ఉండొచ్చినప్పుడు కూడా సార్తో కూడా రిక్వెస్ట్ చేశాను. సో కౌన్సిలింగ్ సంబంధించినటువంటి మాన్యువల్ గా ఏదైనా పీడిఎఫ్ ఈవెన్ ఫార్మాట్ లో ఇట్స్ డెఫినెట్లీ అంటే మా నుంచి కూడా ఆర్టీఐ హ్యూమన్ అసోసియేషన్ నుంచి కూడా వాళ్ళకి ఏదైనా చిన్న ఎగ్జామినేషన్ మాదిరిగా పిల్లలు కండక్ట్ చేసి వాళ్ళు ఎంతవరకు మన నుంచి పోయినటువంటి సబ్జెక్ట్ క్యాప్చర్ చేశారు, వాళ్ళు ఎంతవరకు అవగాహన తీసుకున్నారు, ఒక ఎగ్జామ్ మాదిరిగా పెట్టి ఒక ఏమంటారు అమౌంట్ ఎవరైతే పార్టిసిపేట్ చేశారో అట్లాంటి ప్రెజెంటేషన్ చేద్దామని ఒక ప్లానింగ్ ఉంది. దానికి మాన్యువల్ గా ఏమైనా మన దగ్గర కలెక్టర్స్ ఏం చేస్తున్నారంటే రకరకాల ఆర్గనైజేషన్ వస్తుంటాయి, డ్రగ్ ఫ్రీ అని రకరకాల కలెక్టర్స్ ఏం చేస్తే వాళ్ళు చూసి ఒక కమిటీలో డిక్లేర్ చేసి పంపించాలంటే వాళ్ళని కూడా కలెక్ట్ పంపిస్తున్నారు. కొన్ని రూరల్ ఏరియా డ్రగ్ ఎడిక్ట్ అవుతూ ఉంటారు. అలాంటి కొన్ని ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సంస్థలు వచ్చి మేము ఇట్లా ట్రైన్ చేస్తాం అన్నాం. ఇలాంటి ఎప్పుడు యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. కానీ మనం స్టేట్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్ యాక్టివిటీ జరుగుతుంది తెలియదు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్స్ అంటే ఏదైతే కౌన్సిలింగ్ మన దగ్గర నుంచి కౌన్సిలింగ్ మెటీరియల్ పంపిస్తారో దానికి సంబంధించిన మాన్యువల్ ఏదైనా బుక్ కానీ లేదంటే సాఫ్ట్ కాపీ ఉందంటే అది మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. మేము కూడా మా వంతుగా మేము సొసైటీకి సర్వీస్ చేసిన వాళ్ళ ఉద్దేశంతో మన దగ్గర ఎటువంటిది మన మాన్యువల్ ఏం చేస్తారంటే ట్రైనింగ్ ఇచ్చారు కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఈ పీపీటీ వాళ్ళు మాకు కావాలి సార్ అంటే రీసెర్చ్ పర్సన్ తీసుకున్నాం, వాళ్ళు వీళ్ళ పీపీటీ ఇచ్చారండి. మన దగ్గర అంటే ఇది మనది ఏంటంటే థర్డ్ పార్టీగా ఉంది సార్. డిస్ట్రిక్ట్ లెవెల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అక్కడ ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళని పంపిస్తాం. యోగా సెషన్ అంటే అక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్ ఫ్రీగా నెలకు 2 సార్లు యోగా చేపిస్తున్నారు. హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ వాళ్ళు ముందుకు వచ్చారు. ప్రతి జిల్లాలో వాళ్ళు తిరిగి యోగా క్లాసెస్ రన్ చేస్తున్నారు. హార్ట్ఫుల్ ఫౌండేషన్ district level officers meeting. Especially you are saying that we are emphasizing targets and particular